హాయ్ ఎవ్రీవన్. ఏంట్రా బెంగళూరులో ఉండాల్సిన వాడు ఏదో ఆవులు మేపుకుంటున్నా అనుకుంటున్నారా? అదేం లేదు. నైటే వచ్చా అనమాట. ఎందుకంటే ఇంటి మీద కొంచెం గాలి మళ్ళింది. అందుకోసం అనేసి వచ్చేసాననమాట. ఏం చేస్తాం, ఇంటి మీద గాలి మళ్ళితే వచ్చేయాలి కదా! పొద్దున్నే లేసి ఆవులు వేరే చోట కట్టేసేసి, దూడలు మంచిగా అన్నీ చేసి అయితే చెనిక్కాయ ఏసాం కదా మనం మొత్తం. అక్కడికైతే వచ్చామనమాట. ఇక్కడ వచ్చి చూస్తూనే క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది నాకు. ఈ గడ్డి చూసారా? గడ్డి మొత్తం వచ్చేసి మనకి మనం 2 మంత్స్ బ్యాక్ వచ్చేసి బూడ్చాం కదా! అది ఉంటదనమాట. ఇక్కడైతే మనం మామూలుగా ప్రతి ఒక్కటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెట్టుకోవచ్చు. లేదంటే వేరే చోటైతే పెడతామనమాట మొత్తం. ఈ యొక్క ప్రతి ఒక్క చెనిక్కాయ అంటే ఒకటి కొంచెం ముందైతే వేసామనమాట. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొంచెం అయితే ఏసాం. కొంచెమనేం లేదు. అరౌండ్ వచ్చేసి ఒక 6 ఏకర్స్ అయితే ఏసామనమాట. ఇంకా ఆవులున్నాయి. ఇవి చూడండి ఎంత బావుంటాయంటే అంత బావుంటాయి. మార్నింగ్ టైమ్స్ మంచయితే అలా కురుస్తదనమాట. దీనికి మొత్తం వచ్చేసి మేము ఒక 130 ఆర్ 1,30,000 అట్లయితే ఇన్వెస్ట్ చేశామనమాట. 6 ఏకర్స్‌కి అంటే ట్రాక్టర్ బాడిగలు కావచ్చు, చినిక విత్తనాలు కావచ్చు, కూళ్ళు, మందులు లైక్ మనకి యూరియా, ఫాస్ఫేట్ ఇలాంటివన్నీ. ఇవేంటివో మీకు తెలిస్తే కొంచెం చెప్పండి. ఏదో చిన్నప్పుడైతే చాలా బాగా ఆడుకునేవాళ్ళమంట వీటితో. జ్ఞాపకాలు అన్నమాట ఇలాంటివన్నీ. నాకు తెలిసినంత వరకు. ఐ థింక్ మీకు కూడా చిన్నప్పటి జ్ఞాపకాలైతే ఉంటాయి ఇలాంటివి. ఇలాంటి గడ్డంతా మనం వచ్చేసి మోటార్ దగ్గరికొచ్చాం. ఈ మధ్య వచ్చేసి మనం మోటార్ పెట్టిందో లేదో వర్షాలు అలా పడుతున్నాయన్నమాట. ఇవొచ్చేసి ఇక మంచిగా ఉన్నాయి అరటికాయలు. ఇది తెంచేయాలి. ఇది తెంచి వీటిని ఏమైనా చేసినామంటే ఒక మనం ఢిల్లీతో కాదు ఇంకా వేరే దాంతో ఏ దాంతో అయినా కూడా మనం యుద్ధం చేయాల్సొస్తది. ఇవి 2 ఉన్నాయన్నమాట. దిష్టి పెట్టకండి మామ ఫస్ట్ థింగ్. అవేమన్నా అయిపోతే నేను ఇంట్లో బతకలేను. ఇంకోటొచ్చేసి ఇక్కడ సీతాఫలంకాయలు పక్కనేసి వేసేసింది మా అమ్మ. నేనొచ్చేసి ఏం చేశా అనమంటే లైట్‌గా ఉండం గదా! ఏదోకటి మాగిపోయినాయి 2. మనం తినేసాం ఈ చలికి కూడా. ఇదొచ్చేసి ఒక పెరటి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కూలి వాళ్ళు అలా వస్తా ఉంటారు. తోగని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు ఇట్లా. అప్పుడొచ్చేసి కర్రీస్‌కి ఇలాంటి వాటికి మనకి పనికొస్తదనమాట ఇదంతా. ఈ మార్నింగ్ చూసారా? అంటే ఇది నాట్ ఇన్ ఎవ్రీ డే అయితే ఉండదనమాట. మాక్సిమం నవంబర్, డిసెంబర్ అండ్ జనవరిలో అయితేనే ఇలా ఉంటదనమాట క్లైమేట్ మొత్తం. చలి కూడా మామూలుగా అయితే చలి ఉండదనమాట. అలా అయితే చలి పెడతది. ఏందిరా వీడు ఇట్లున్నాడనుకోవద్దు. పొద్దున్నే నిద్ర మనం లేచేది 8:30కి, 9కి. కానీ ఇంటి దగ్గర 100% 5కి లేయాల్సిందే. లేకుంటే ఇంట్లో సుప్రభాతాలయితే వస్తాయనమాట. లేచి ఫేస్ మీద నీళ్ళు కూడా పోసుకోకుండా అలానే వచ్చేసాననమాట. ఇది మొత్తం అయితే మనమైతే చెనిక్కాయ వేసేసాం. 3 మంత్స్ టైం పడతది.